చాలా భేష్ పనితీరు బాగుందని చెప్తున్నారు. ఇంకో పక్కన బాధ్యతగా ఉండండి అంటే రెండు కాంట్రడిక్టరీ కదా. విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ముందుగా గురుమూర్తి గారికి కూడా మా పార్టీ తరఫున నా తరఫున కూడా ముందు అభినందనలు తెలియజేస్తున్నా. సరే, శాసనసభ ఆ విలువలు వాటి గురించి మీరు మంచి ప్రస్తావన మంచి డిబేట్ పెట్టారు. కానీ అంటే ఇదే శాసనసభలో కానీ అంటే ఏంటి ఆ చుక్కలు చెప్తాను అది అన్నీ చెప్తాను. ఓకే, అంటే గత 5 సంవత్సరాలు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారని దానికి మనకు అర్థమవుతుంది. గతంలో ఇదే శాసనసభలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తరిమిల నాగిరెడ్డి గారు, పివి నరసింహరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు, గౌతుల అచ్చన్న గారు, అటువంటి వ్యక్తులందరూ నడయాడినటువంటి అసెంబ్లీలో గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు చూసిన తర్వాత అసలు అసెంబ్లీ సమావేశాలు చూడడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో టీవీలు కూడా ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజున అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధమైన ప్రవర్తన చేశారో, ఏ విధమైన భాష మాట్లాడారో, లేకపోతే బయటగా వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో ఆ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి పని. అంతకుమించి మనం ఏం చేయకర్లా. ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే చెప్పడం గురించి కారణం కూడా అదే. మీకు ఉదాహరణగా ఈ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే గెలిచిన ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా ఆయన మీద సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అదే ఉదాహరణ. అంటే మన అది అంటారు కదా, తరతమ భేదాలు ఏమీ చూసుకోకుండా ఎవరో తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అనేటువంటి చెప్పడానికి అదొక ఉదాహరణగా చెప్తున్నాను నేను. సరే, గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడిందో ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఇప్పటికీ కూడా అంటే మేము ఏదో ఇంకా మంచి చేసామని చెప్పుకునే కార్యక్రమంలో వారు చేస్తున్నటువంటి విధానం మనకు చూసాం. సరే, కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా పాత అంటే వాళ్ళకి ఇంకా అనుభవం తక్కువ అయి ఉండొచ్చు, లేకపోతే లేదా అదో అత్యుత్సాహం కావచ్చు, రకరకాల కార్యక్రమాలలో వాళ్ళు వేలు పెట్టి ఉన్న కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి. సరే, ముందే వాళ్ళని కట్టడిలో పెడితే మంచిదనే ఉద్దేశంతో హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. మాకు కూడా మా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పర్సనల్ మీటింగ్స్లో కూడా ఏం చెప్తున్నారంటే, మీరు గత ప్రభుత్వంలో ఏ విధమైన భాష మాట్లాడారో ఆ భాష మాట్లాడొద్దు, అదేవిధంగా అటువంటి ఏమైనా కార్యక్రమాలను పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మాకు కూడా మా పార్టీ నాయకులు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం. అంటే నాయకుడు ఏ విధంగా ఉంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఆ విధంగా ఉంటారు. గత 5 సంవత్సరాలు అలా జరగల. వాళ్ళు మాట్లాడిన భాషను చూసి కొడాలని గారి భాష, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేరు నాని భాష, లేకపోతే జోగి రమేష్ గారి భాష అసెంబ్లీలో ముసిముసి నవ్వుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరెక్ట్ ఏమో, ఇదే మంచిదేమో, మా నాయకుడికి